పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, నేనండి గీతాంజలి. మీకోసం సుమన్ టీవీ రామేశ్వరం వచ్చింది. రామేశ్వరంలో సుమన్ టీవీ ప్రత్యేకించి రాముల వారు ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగ దర్శనం అనేది సర్వపాపహరణం అని చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా రామేశ్వరంలో వీక్షించవలసినటువంటి తీర్థాలు, క్షేత్రాలు ఇంకా చాలా ఉన్నాయండి. అందులో అంటే రామేశ్వరం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి ఆలయం పంచముఖి హనుమాన్ దేవాలయం. ప్రస్తుతం అక్కడే నేను ఉన్నాను. మెయిన్ రోడ్డు పైనే ఉంటుందండి. మీరు పంబన్ బ్రిడ్జ్ దాటుకుని అలా రామేశ్వరం వస్తూ ఉంటే మీకు కుడివైపున కనపడుతుంది. ఇంకా చెప్పాలంటే నటరాజస్వామి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి ఎదురుగుండా ఉంటుంది. మరి వెళ్ళి దర్శనం చేసుకుందామా? ఇక్కడ ఇంకొక ప్రత్యేకం కూడా ఉంటుంది. రామసేతులో ఉండేటువంటి అంటే ఆ నిర్మాణానికి వాడినటువంటి రాయి ఏదైతే ఉందో అవి మనకి ఇక్కడ చూపిస్తారు. మనం దర్శనం చేసుకోవచ్చు. మరి అవి వెళ్ళి చూద్దామా? అయితే లోపలికి కెమెరా కానీ ఫోన్స్ కానీ ఏవి ఎలవ్ లేవండి. బట్ స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాము. సాధ్యమైనంత వరకు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. ఇగో ఇక్కడ ఫస్ట్ మనం మొబైల్స్ అన్ని సబ్మిట్ చేసేయాలి. కెమెరా కానీ ఫోన్ కానీ ఏవి ఎలవ్ లేవని చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. మనం లోపలికి అడుగు పెట్టగానే ముందు దర్శించుకోవాల్సింది ఒక సమాధి అండి. అది ఎవరిదంటే తులసీదాస్ బాబాజీ గారి సమాధి. వారు 700 సంవత్సరాల క్రితం జీవ సమాధి చెందారు. ఇక్కడే ఆయన హనుమాన్ని పూజించారు. 700 సంవత్సరాల క్రితం ఒక రాయికి వెలిసినటువంటి స్వయంభూగా వెలిసిన హనుమాన్ని, పంచముఖ హనుమాన్ని కొలిచింది వారే. అప్పటి నుంచి అలా పూజలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే వారు మాత్రం జీవ సమాధి చెందారు. వారి సమాధి మనకి ఇక్కడ కనపడుతుంది. ఒక్క నిమిషం దండం పెట్టుకుని ధ్యానం చేసుకుని వెళ్ళొచ్చు. చక్కటి దర్శనం అయిందండి. ఎంత సంతోషం అనిపించిందో. కొన్ని ప్రదేశాలకు వస్తే ఆ ముఖ్యమైనవి తెలుసుకుని చూసాం అన్నప్పుడు ఆ ఆనందం ఉంటుంది చూసారా, అలా అది ఆ అనుభూతి ఉంది నాకైతే. ముందుగా మనం లోపలికి వెళ్ళగానే జీవ సమాధి చెందిన బాబా గారి సమాధి మనం చూసాం కదా. వారిని ఒకసారి స్మరించుకుని దండం పెట్టుకుని అక్కడ వినాయకుడు, శివలింగం కూడా ఉంటాయి. దండం పెట్టుకున్న తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే పెద్ద పంచముఖ హనుమాన్ విగ్రహం కనిపిస్తుందండి. ప్రతిష్ఠించిందే. అయితే 18 ఫీట్లు ఉంటుంది. ఏకశిల విగ్రహం అండి. ఎంత బాగుందో అంటే నల్లటి విగ్రహము. స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. మామూలుగా మన ఆంజనేయ స్వామి అంటే సింధూరంతో చూస్తాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే అభిషేకం చేస్తారు నల్ల నువ్వుల నూనెతోటి. అంటే శని దోషాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యప్రదం. వారికి ఉన్నటువంటి శనిపీడ కాస్త తగ్గుతుంది అని చెప్తారండి. శని మంచి చేస్తాడు అనే విషయం కూడా చెప్తారు. ఒకసారి దర్శించుకుంటే చాలా అదొక మహద్భాగ్యంగా కూడా చెప్తారు. అలా ఆ స్వామిని 18 ఫీట్లలో ఉన్న పంచముఖ హనుమాన్ని చూసి అలా నెమ్మదిగా మనం లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ మనకి క్లియర్ గా రాసి ఉంటుంది బోర్డు మీద, ఫ్లోటింగ్ స్టోన్, రామసేతు ఫ్లోటింగ్ స్టోన్ మీరు చూడొచ్చు అని చెప్పి. అలా నెమ్మదిగా లోపలికి వెళ్తే బాబాజీ ఎవరైతే ఉన్నారో వారి తర్వాత ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫొటోస్ మనం చూడొచ్చండి. ఎవరెవరు ఎంతకాలం పాటు ఇక్కడ సేవలో ఉన్నారు అని చెప్పి. అలా అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా మనం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే లోపల కేసీఆర్ గారు వచ్చారట. అయితే ఆయనకి ఎలా స్వాగతం పలికారు, ఆయనకి ఎలా చూపించారు ఈ ఫ్లోటింగ్ స్టోన్స్ అవన్నీ చెప్పి కొన్ని ఫొటోస్ ఎగ్జిబిట్ చేశారు. అవి అలా చూసుకుంటూ బయటకు వస్తే మనకి ఫ్లోటింగ్ స్టోన్ ఏదైతే ఉందో అది చూపిస్తారండి. దానికి సంబంధించిన కథ అంతా చెప్తారు ఏంటి ఎలాగా అని చెప్పి. 1964వ సంవత్సరంలో పెద్ద తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు ఈ రాళ్ళు ఒడ్డుకి కొట్టుకొచ్చాడు ధనుష్కోటి దగ్గర. ఏంటో ఇవి ఇంతకున్నాయని చూస్తే అవేమో తేలుతున్నాయి పైకి. అప్పుడు అర్థమైంది ఇవి నిజంగా రామసేతు నిర్మాణంలో వాడినవే కదా అని చెప్పి తీసుకొచ్చి దానిలో కొంత ముక్క కట్ చేసి టెస్టింగ్ కి పంపిస్తే ఇది ఆ కాలం నాటివే అని తెలిసిందంట. అప్పటి నుంచి ఇంకా క్లియర్ కట్ నిర్ణయానికి వచ్చారు ఇవి రామసేతులో వినియోగించిన రాళ్లే. మనకి దగ్గర అక్కడ ఒక 10 రాళ్ల వరకు మనకు కనపడతాయండి. ఒకటి కంప్లీట్ గా వాటర్ లో వేసి చూపిస్తారు ఎలా తేలుతుంది
ముట్టుకుందా అని. అసలు అది అంటే ముట్టుకునే అవకాశం లేదు. కొంచెం పర్మిషన్ అడిగాం, మేము ఇలా పలానా ప్లేస్ నుంచి వచ్చామండి, మీడియా నుంచి చూపించాలనుకుంటున్నామంటే జస్ట్ ఒక ఫోటో, చిన్న ఒక్క వీడియో కోసం మనల్ని అలౌ చేశారంటే. నేను అసలు ముట్టుకున్నాను, చాలా సంతోషం అనిపించింది. గట్టిగా కిందకి ఇలా పెట్టినా మళ్ళీ పైకి తేలుతున్నాయి అవి. ఇంకోటి కూడా చెప్తూ ఉంటారు, అక్కడ ఎవరైతే వాళ్ళ చేతితో స్పృశించినటువంటి రాళ్ళు ఉన్నాయో అవి మాత్రమే తేలుతాయి. ఇప్పటి రాయి కూడా చూపిస్తారు టెస్టింగ్కి, అదేమో మునిగిపోతుంది, ఇది మాత్రమే తేలుతుంది అనమాట. అలా వాటిని చూసుకుని మనం నెమ్మదిగా. ఇంకొక విశేషం ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అఖండ జ్యోతి ఇప్పటికీ వెలుగుతుందండి హనుమాన్ దేవాలయంలో. అది కూడా మనం దర్శించుకోవచ్చు. రాయిల్లో ఏవైతే ఉన్నాయో ఫ్లోటింగ్ స్టోన్స్, దాని వెనకే మనకి చూపిస్తారు. ఆ రాయి చూసుకుని ఒకసారి దండం పెట్టుకుని అలా ముందుకు వస్తే, ఎక్కడైతే హనుమాన్ వారు స్వయంభూగా వ్యక్తమయ్యారో, పంచముఖ హనుమాన్, ఒక రాతికి ఆంజనేయ స్వామి వారి రూపం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎంత అంటే చెక్కినా కూడా అంత అందంగా రాదేమో, మొత్తం సింధూరం రాశారు స్వామికి, ఇలా ప్రస్ఫుటం అవుతుంది రూపం అంతా కూడా. పంచముఖాలతో హనుమాన్ బుజ్జిగా భలే కనిపిస్తారు. అక్కడ ఒకసారి దండం పెట్టుకుంటే ఎదురుగుండా సీతారాములు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. అక్కడ కూడా ఒక 5-6 ఫ్లోటింగ్ స్టోన్స్ ఉంటాయి మనకి, పెద్ద పెద్దవి, ఈ మాత్రం సైజువి. అసలు అప్పట్లో అవి ఎలా ఉన్నాయో, వాటితో అసలు ఎలా వారధి కట్టారో, ఆ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉన్నట్టుంది వాటికి. అందుకని ఆ రాళ్ళు కూడా ఒకసారి చూసిస్తే చాలు, జన్మ ధన్యమైనట్టే. ఆయన వీళ్ళందరూ అంటే ఆంజనేయ స్వామి గారి, సుగ్రీవుడు కానీ, వానర సైన్యం, వీళ్ళంతా స్పృశించి రామ రామ అంటూ వేసినటువంటి ఆ రాళ్ళు, రాముల వారు దానిపైన నడిచారు, రామ లక్ష్మణుల వారు నడిచినటువంటి రాళ్ళవి. అవి ఎంత పుణ్యప్రదమో కదా. అలా వాటిని దర్శించుకుని దండం పెట్టుకుని కాసేపు కూర్చుని అలా బయటకు వచ్చేయచ్చు. రామేశ్వరం అంటే మనం తెలుసో తెలియకో జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాప ప్రక్షాళన, మనస్తాపం ఉంటుంది మనకి, అయ్యయ్యో ఇలా చేశాను అని. మనం ఏం చేస్తాం, పశ్చాత్తాప పడాలనుకుంటాం, పశ్చాత్తాపం పడతాం కూడా. మరి ఏం చేయాలి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని అంటారు. అలాంటి వాళ్ళకి కూడా పాప పరిహారం కోసం వచ్చి 2 సముద్రాలు కలిసేటువంటి ఈ ప్రదేశంలో స్నానం ఆచరించి ఆ రామనాథుడిని దర్శించుకుంటే గనక ఆ పాప ప్రక్షాళన అవుతుంది అనేది ఒక నమ్మకం ఇక్కడ భక్తులు. అలా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, దేశ విదేశాల నుంచి, ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి. మీరు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి, చక్కటి ప్రదేశం ఇది. ఆ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే రామభద్రుడు హనుమాన్ ప్రత్యక్షంగా అంటే ఆయన స్వయంభూగా వెలిసినటువంటి పంచముఖ దేవాలయాన్ని కూడా మీరు దర్శించుకోండి. మనకి చెప్పాను కదా, పంబన్ నుంచి అలా స్ట్రైట్ గా మనం గోపురానికి వెళ్తూ ఉంటే, ఆలయం దగ్గరికి వెళుతుంటే మీకు రైట్ సైడ్ కనపడుతుంది నటరాజస్వామి ఆలయానికి ఆపోజిట్ లోనే, మెయిన్ రోడ్డు మీద ఉన్నాను నేను. సో చాలా ఈజీ అడ్రస్ అండి, మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా సరే ఈజీగా రావచ్చు. టెంపుల్ నుంచి 1-2 కిలోమీటర్లు ఉంటుంది అంతే, అంతకన్నా దూరం ఏమి ఉండదు. హ్యాపీగా వచ్చి ఆ స్వామిని దర్శించుకోండి. మీకు కూడా ఆ స్వామి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్.